हाइड्रा के एहलकारों ने पुलिस की सख्त हिफाजती इंतजामात के दरमियान नल्ला चेरू कुकटपल्ली में गैर मजाज तामीरात को मिसमार करने की मुहिम शुरू की है। ओहदेदारान ने पाया कि नल्ला चेरू का रकबा 27 एकड़ है और 14 एकड़ पर गैर कानूनी तजावुजात की गई है। पता चला है कि 7 एकड़ FTL और बफर जोन में मौजूद है। बफर जोन के 4 एकड़ में 50 से ज़ायद पक्की इमारतें और अपार्टमेंट्स तामीर किए गए हैं। FTL की 3 एकड़ में 25 इमारतें और 16 शेड्स मौजूद है। हुकाम रिहायशी इमारतों के अलावा नल्ला चेरू पर बनाए गए 16 शेड्स को मुनहदिम कर रहे हैं। इस तरह की मुनहदिमी कार्रवाई से आवाम में काफ़ी ज़्यादा गम व गुस्से की लहर दौड़ गई। कुकटपल्ली में हाइड्रा मिसमारी के एक हिस्से के तौर पर हाइड्रा हुकाम ने आज बतारीख 22 सितंबर बरोज़ इतवार को सिर्फ तिजारती सरगर्मियों के लिए कुकटपल्ली काले तालाब के FTL और बफर जोन में ज़ेर तामीर गैर कानूनी शेड्स को मुनहदिम कर दिया। हाइड्रा कमिश्नर AV रंगनाथ के मुताबिक सिर्फ उन लोगों को नोटिस दी गई जो इस वक्त रिहाइशगाह में मौजूद रह रहे हैं और इन्हें गिराने की कोशिश भी नहीं की जा रही है। मकीनों ने शिकायत की है कि वो किराए पर मुकीम हैं। मालिकान ने नोटिस मिलने के बावजूद भी किराएदारों को कोई इत्तला नहीं दी। इन्होंने बताया कि अपनी खुद की कीमतों पर मटेरियल ख़रीदा और मियार के मुताबिक इन लोगों ने अंदरूनी तामीरात भी की। रिहायशियों को शिकायत है कि वो केटरिंग का कारोबार कर रहे हैं और मियारी खाना फराहम करने के एक हिस्से के तौर पर इन्होंने इसे पीतल और तांबे के बर्तनों में पकाने और बहुत सारे लोगों को एक बेहतर सेहत बख्श अच्छा खाना पेश करने की नेक नीयत से यहाँ पर सरगर्मियाँ जारी रखी थी। मुतासरीन ने अफसोस का इजहार करते हुए कहा कि यहाँ पर चंद लाख खर्च करके तामीर होने वाले कॉम्प्लेक्स को इनकी बात सुने बगैर गिरा दिया गया और वो कुछ नहीं कर पाए। मुतासरीन अपने दुख का इजहार कर रहे हैं कि इन्हें कोई पेशगी इतला नहीं दी गई। पेश इस खुसूस में मज़ीद तफसीलात DTV 9 के साथ। బాగుంటది అనుకున్నాం కానీ ఇంతనేమో కొడుకు రూపాయి పెట్టింది నా కొడుకు తప్ప నీది న్యాయమా చెప్పు. అవును రెంట్కున్న వాళ్ళకు టైం ఇయ్యా, సొంతం కట్టుకున్న వాళ్ళకు టైం ఇయ్యకు. రెంట్కున్నాం కదా మేము, మాకేం తెలుసు ఇది దీంట్లో ఉంది అని మాకేం తెలుసు. అమాయకుడు నా కొడుకు రూపాయి కష్టపడ్డాడు. నా కోడలు ప్రెగ్నెంట్ ఉంది. ఒక్క 2 నెలలు టైం అడుగుతున్నాం. 5 ఏళ్ళకి ఇప్పుడు నీళ్లు వస్తున్నాయ్యా నా కోడలు. అరే లంజా కొడుకని నా బూతులు మాట్లాడేది సేపటికంటే ఇప్పుడు వస్తున్నాయిరా. ఒక్కటి పనికి రాకుండా చేశాడు తెలుసా. నాకు అసలు బూతులే రాకుండా కనీసం సామాన్యంగా పనికి వస్తుంది కదా. సామాన్ కోసం మనం మాట్లాడుతున్నాం కదా. ప్రెగ్నెంట్ మీరు ఏం కాపాడతారు? మీరు ఏం రాష్ట్రం మీది? కాపాడడం కోసం చేస్తున్నానని అంటున్నారు. ప్రజల క్షేమం కోరేటోళ్ళు మమ్మల్ని ఇంటి తగలబెట్టేది. ఒకరోజు ఎప్పటికైనా సచ్చేదే, ఎప్పటికైనా సచ్చేది. ఒకరోజు ఇంటి తగలబెట్టేది నన్ను. ఈ కొట్లాటలు ఈ కొట్టలు ఇవన్నీ చేయకండి. ఒకరోజు తగలబెట్టేయండి. ప్రాణం మీద నాకు ఆశ లేదు. ఎప్పటికైనా సచ్చేదే. ఇంకేం చూస్తాము. నా కొడుకు గురువులాగా దొరికిండు.
ఎక్కడి నుంచి సార్ నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, నాకు ఏమి ఇవ్వలేదు సార్. నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఏంటంటే నేను గవర్నమెంట్కు వ్యతిరేకం కాదు సార్. మా వైఫ్ ప్రెగ్నెంట్ ఉంది సార్. తను 7 months, నాకు 4 years తర్వాత నాకు మొట్టమొదటిసారి ప్రెగ్నెంట్ అవకాశం వచ్చింది సార్. ఎన్ని డాక్టర్లకు తిరుగుతూ నేను వచ్చానో నాకు తెలుసు. లక్షలు ఖర్చు పెట్టి నేను ఇది పెట్టాను సార్. ఇది పెట్టి కూడా రీసెంట్గా పెట్టాను. నేను ఏదో 5 years 6 years కూడా కాలేదు. నాకు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వచ్చి ఇప్పుడు పుల్లగొడతారంటే ఇన్ని లక్షలు పెట్టి నాకు ఎలా ఉంటుంది సార్? ఒకసారి ఆలోచించండి సార్. దయచేసి నమస్కారం చేస్తున్నాను సార్. నాకు కొద్ది టైం ఇవ్వండి. టైం ఇస్తే నేనే తీసేస్తాను సార్. నాకు అసలు గవర్నమెంట్ వ్యతిరేకంగా నేను ఏ పని కూడా చేయను సార్. నేను ఇక్కడ ఏది చేయట్లేదు. మంచి భోజనాలు సప్లై చేస్తున్నాను తప్పించి నేను ఏమీ చేయట్లేదు సార్. నేను భోజనాలు సప్లై చేస్తున్నాను. నేను ఏదో ఇక్కడ ఫ్రాడ్ చేసి అది చేసి ఏది కూడా చేయట్లేదు సార్. నేను ప్లీజ్ సార్ దయచేసి నాకు అవకాశం